200 కేజెస్ వస్తుంది ఒక చెట్టు. ఒక చెట్టు 200 కిలోలు. 200 కిలోలు వస్తుంది. ఎప్పుడు 8 ఏళ్ళ తర్వాత 8-10 ఏళ్ళు అప్పుడు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు అంతే స్టార్టింగ్ 40-50 నుంచి స్టార్ట్ అవుతుంది. 50-60-70-100 అట్లా పోయినసారి ఆ చెట్టు నాకు 100 కిలోలు ఇచ్చింది. ఒక చెట్టు 10,000 సంపాదించింది నాకు ఆ చెట్టు. ఒకటి చెట్టు 10,000 వచ్చింది. ఫస్ట్ క్రాప్ మళ్ళీ అంటే ఏం లేదు, కేర్ కావాలండి. ఏదైనా కానీ పర్సనల్ కేర్ ఉండి చేస్తే ఏదైనా చేయొచ్చు. కానీ ఒకటి లాస్ అయితే లేదు ఈ వేరే పంటలు మాదిరి. ఇక అదేమో పామ్ ఆయిల్ ఏమో ₹1,00,000 అంతే. ఏం చేయి 1,20,000 ధర. ఇప్పుడు మళ్ళీ వాడు ఇంపోర్ట్ తక్కువ చేసిండు. 22-23 మళ్ళీ 17,000 దిగి 17,000 దిగినా కానీ 1,70,000 మనకు 20-25,000 ఖర్చు వస్తుంది. ఇక అంతే అనుకోండి. ఇదేం అట్లా కాదు, మంచిగా చేసుకుంటే ఎకరానికి మినిమం 5 ఎకరం. ఇప్పుడు మీరే చేయండి, ఒక 57 చెట్లు 100 పెట్టండి, కిలో ఎక్కువ పెట్టండి, 100 కిలోలే పెట్టండి. ఎన్ని వచ్చినాయి 57 చెట్లకు? 60 చెట్లు వేసుకోండి. 60 × 100 6 టన్నులు. 100 రూపాయలే పెట్టండి. 6 లక్షలు ఖర్చులు ఏముంటుంది స్టూడియోలో అదే ఉంటుంది అని చెప్తుంది. ఖర్చు ₹1,00,000 తీసేయండి. నేనైతే ఇంతవరకు ఎరువు వేయలేదు చూడండి. ఇంతవరకు నేను 1 కిలో ఈవెన్ పొటాష్ కూడా వేయలేదు. పొటాష్ వేయలేదు, డిఏపి వేయలేదు, ఎన్పికి వేయలేదు, ఏది వేయలేదు. చూపిస్తాను. చెట్టు పెట్టినప్పుడు వస్తుంది. ఇదే కాదు, నా దగ్గర జామ చెట్టు ఉంటే 4,000 అవి దాంతోనే చేసి. ఇప్పుడు మామిడి చెట్టు, ఇప్పుడు పామ్ ఆయిల్ ఉన్నది 8-10, దాని కూడా ఇదే వాడుతున్నా. అది వేస్తే ఏం కాదు, కానీ అన్నసరి ఖర్చు కాదు. ఇప్పుడు పొటాష్ తీసుకురా 1,800, డిఏపి తీసుకురా మళ్ళీ 10. ఆ మందులన్నీ ఎవరు వేయాలి? ఆ డ్రిప్లో వేస్తే అది 2,800 ముందు డ్రిప్ది. ఎందుకు అవన్నీ? ఇదే చేసేస్తా నేను మొత్తం. ఇంకోటి ఏం చేస్తా అంటే ఎరువులు వేస్తారు. మీరు మేకెరువు వేస్తారు, మేకెరువు వేస్తారు. అది వేస్తే అది మురగడానికి 6 నెలల మీద పడుతుంది. తొందర మురగదు. నేనేం చేస్తా, మన దోమల మెష్ ఉంటుంది చూడండి, కొట్టేది సన్న మెష్, మంచిగా నైలాన్ మెష్ ఉంటుంది. దాంట్లో 15 నుంచి 18 కిలోలు కట్టేస్తా, నింపేసి కట్టేస్తా. సంచిలో కట్టేసి వేస్ట్ డీకంపోజర్ ఉందన్నమాట. అది ఏం చేస్తానంటే దాంట్లో కట్టేసేసి దాంట్లో మీద కట్టె కడితే దాన్ని కట్టేసేస్తారు. దాంట్లో మొత్తం వేస్ట్ డీకంపోజర్ నింపేస్తాను. 15 రోజులలో మంచి ఎట్లా తయారవుతుంది ఎరువు అంటే అట్లా తయారవుతుంది. దాన్ని నేను డ్రిప్ లిస్ట్ పెడతాను. డైరెక్ట్ అటాక్. అది మన ఒక్క ట్రాక్టరు అదొకసారి అట్లా కడితే 8 సార్లు తీయొచ్చు రసం. దాన్ని 8 సార్లు తీయొచ్చు. అదొక ట్రాక్టర్ అంతా పనిచేస్తుంది. ఒక 20 కిలోల మేక గొలితే ఒక ట్రాక్టర్ అంతా పనిచేస్తుంది. మళ్ళీ ఇంకోటి అది 6 నెలలు 8 నెలలు. ఇదైతే ఇమీడియట్ ఎఫెక్ట్ నీకు. అవును, కరెక్ట్. వాటర్లో వస్తుంది, ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. లాస్ అనేది. ఇంకోటి మేక చేస్తే కలుపు ఎక్కువ వస్తుంది. కలుపు తీయలేక వస్తాం. దీనికి కలుపు ఎక్కడ వస్తుంది? డైరెక్ట్ నీకు మంచి టానికే వస్తున్నది దానికి. పశువుల ఎరువు వేస్తే మళ్ళీ దీనికి పాము నుంచి వస్తుంది, పురుగు వస్తుంది. పశువు ఎరువు వేస్తే కూడా అంత కలుపు వేస్ట్ డీకంపోజర్ అని అట్లా ఉంటుంది. నేను చూపుతాను, అడ్రస్ ఇస్తా, తెప్పించుకోండి. అది ఏంది ₹150 ఉంటుంది డబ్బా. అది ఒకసారి తెప్పించుకుంటే లైఫ్ లాంగ్. ఒక బెల్లం పడుతుంది మనకు అయ్యే ఖర్చు బెల్లం. పిండి కూడా కలుపుతారు. అది జీవామృతం. దానికి ఒక మళ్ళీ నెత్తిన పెండ, యూరియా అవన్నీ ఎక్కడ పోతావు, అన్నీ మళ్ళీ ఆవు మెయింటైన్ చేయాలి. ఎవడు చేస్తాడు అది? రేపు నేను అది చేసిన మస్తు అయింది. అది అవసరం లేదు. దానికంటే బెస్ట్ వేస్ట్ డీకంపోజర్, దానికంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం లైఫ్ లాంగ్. ఒక బెల్లం వేయాలంటే 100 కిలోలకు 1 కిలో. డ్రమ్ 200 కిలోలు, 2 కిలోలు బెల్లం వేయండి. 5 రోజులలో తయారవుతుంది. మన చెట్లకి ఇవ్వండి, మళ్ళీ ఇస్తావండి ఇక రెగ్యులర్గా. ఎంత గ్యాప్లో ఇచ్చుకుంటూ పోవాలి? అది అయినట్లు ఇచ్చుకోవడానికి నష్టం ఏం లేదు. అంతే. అదేంటిది ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ నా దగ్గర అది ఎంతకే చూపిస్తాను నేను అన్ని. ఇప్పుడు ఇవన్నీ అదేమో నేను దీనికి కూడా ఇస్తుంటే పామ్ ఆయిల్ వేయచ్చు. పామ్ ఆయిల్కి వేస్తున్నా నేను. ఆడ పామ్ ఆయిల్ కూడా ఉన్నది, ఆడ వేస్తున్నా నేను. పామ్ ఆయిల్ వచ్చిందండి క్రాప్? ఏదండి ఫస్ట్ ఇయర్ మన లాస్ట్ ఏప్రిల్ పెట్టినా నేను. అంతే. అది ఎన్ని ఎకరాలు పెట్టారు? అది 10 ఎకరాలు పెట్టాను. అది ఆడికి టైం ఉందా? పోదామా?
కట్టిన